Hello guys, welcome back to my YouTube channel AFO Consultancy. సో ఈరోజు మళ్ళీ సైప్రస్ ఇన్ఫర్మేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో సైప్రస్లో ఏ కైండ్ ఆఫ్ ఇంటెక్స్ ఉంటాయి, సో ఇంటెక్స్ ఎలా జరిగింది అనేది ఈరోజు అప్డేట్. సైప్రస్లో ఉండేది మేజర్గా 3 ఇంటెక్స్ ఉంటాయండి. సో జూన్ ఇంటెక్ ఫాల్ సెమిస్టర్ కింద వస్తుంది, సమ్మర్ అండ్ ఫాల్ సెమిస్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాల్ ఇంటెక్ వచ్చేసి సెప్టెంబర్ అండ్ అక్టోబర్, స్ప్రింగ్ ఇంటెక్ వచ్చేసి జనవరి అండ్ ఫిబ్రవరి ఇంటెక్ కింద వస్తుంది. సో ఈ మేజర్గా 3 ఇంటెక్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిలో పాయింట్ నెంబర్ 1 మనకు జూన్ ఇంటెక్ ఏ విధంగా ఉంటుంది, సో ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఈరోజు చెప్దాం. ఈ జూన్ ఇంటెక్ అనేది చాలా చిన్న ఇంటెక్ అనమాట. ఈ జూన్లో ఏ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఓపెన్ అవుతుంది అండ్ ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ అనేవి ఉంటాయి, ఏ కైండ్ ఆఫ్ కాలేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి అనేది మనం చెప్దాం. సో జూన్లో ఆల్మోస్ట్ సైప్రస్లో ఓపెన్ అయ్యేది ఓన్లీ 1 యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ ర్యాండమ్లీ 3 or 4 కాలేజెస్ ఈ మాత్రమే ఓపెన్ అవుతాయి. అండ్ టోటల్గా మనకు ఉండేది యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ లిస్ట్ తీసుకొస్తే ఓన్లీ 5 మాత్రమే ఉంటాయి. ఈ 5లో కూడా ర్యాండమ్లీ 1 year కోర్స్ ఉంటుంది, 4 years కోర్స్ ఉంటుంది అండ్ 2 years కోర్స్ ఉంటుంది. ఫౌండేషన్ కోర్స్ గురించి చాలామందికి ఉన్న డౌట్. సో కోర్స్ని డిసైడ్ చేసేది ఎవరంటే, మనం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ రాస్తాం కదా, టోఫెల్స్ మినిమం 71 కంటే అబోవ్ వస్తే 4 years కోర్స్, 41 to 71 ఇన్ బిట్వీన్ ఏది వచ్చినా 1 year కోర్స్ ఫౌండేషన్ కోర్స్ ఇస్తారు. IELTS 4.0 నుంచి 5.0 వరకు ఇన్ బిట్వీన్ ఏ వచ్చినా ఫౌండేషన్ కోర్స్ అంటే ఇంగ్లీష్ కోర్స్ ఇస్తారు. అబోవ్ 5.0 ఎంత వచ్చినా బ్యాచిలర్స్ కోర్స్ ఆర్ మాస్టర్స్ కోర్స్. అండ్ సేమ్ లైక్ యాజ్ ఏ PTE 48 to 58 ఇన్ బిట్వీన్ ఏది వచ్చినా ఫౌండేషన్ కోర్స్, 58 అండ్ అబోవ్ వస్తే రెగ్యులర్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ పాస్వర్డ్ స్కిల్ టెస్ట్ ప్లస్ 4.0 to 5.0 ఇన్ బిట్వీన్ ఏ వచ్చినా 1 year కోర్సెస్ ఉంటాయి. అబోవ్ 5.0 అయితే రెగ్యులర్ కోర్సెస్ అంతే ఉంటాయి అన్నమాట. అసలు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, అసలు జూన్ ఇంటెకే లేదంటే కదా బ్రో. సో చాలామంది చెప్తున్నారు, చాలా కన్సల్టెన్సీ చెప్తున్నాయి అండ్ సైప్రస్లో మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. జూన్ ఇంటెక్ ఉంటుంది. సో నువ్వు ఫౌండేషన్కి వెళ్ళాలా, 4 years కోర్స్కి వెళ్ళాలా, 2 years కోర్స్కి వెళ్ళాలా అనేది మనం రాసే ఎగ్జామ్స్ డిపెండ్ అయి ఉంటుంది. బేస్డ్ అండ్ ఎగ్జామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎగ్జామ్ మనకి ఏదైతే మీరు అబోవ్ 71 వస్తే ఫౌండేషన్ కోర్స్ కాకుండా రెగ్యులర్ కోర్స్ ఇస్తారు. అండ్ బిలో 71 వస్తే అది డెఫినెట్లీగా మనం ఏవైతే చెప్పామో 1 year కోర్స్ ఇస్తారు. ఆఫ్టర్ 1 year తర్వాత ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. కానీ రిమైనింగ్ 2 ఇంటెక్స్ ఏంటంటే ఫాల్ సెమిస్టర్ అండ్ స్ప్రింగ్ సెమిస్టర్ చాలా పెద్ద సెమిస్టర్లు. సో ఈ 2 ఇంటెక్స్కి సైప్రస్లో ఉన్న యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అంతా ఓపెన్ అవుతాయి. అందులో ఉన్న లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ప్రతిదీ యాక్టివ్లో ఉంటాయి ఆ 2 సెమిస్టర్స్కి. సో వీటికి బేస్ అయి ఉంటుందన్నమాట మనం వెళ్ళాలా వెళ్ళకూడదు అనేది. మేజర్గా ఇంకొకటి ఏంటంటే, సో చాలామంది అసలు ఇంటెక్సే లేదు, కన్సల్టెన్సీ వాళ్ళు పేమెంట్ తీసుకుంటున్నారు అది ఇది. కానీ మీరు ఒకటి తెలుసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఎక్కడైనా కానీ మీరు ఒక ప్రాపర్ డైరెక్షన్స్ ఉంటే తెలుసుకున్న తర్వాత ప్రాసెస్ ఎట్లా అయిందనేది స్టార్ట్ చేసుకోండి. సో మేజర్గా మనం ఉండాల్సింది స్కోర్ డిసైడ్ చేస్తుంది 1 year కోర్సా 4 years కోర్స్ అనేది రిమైన్. సో ప్రతి ఒక్కరికి మనం అలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రాసే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే డిసైడ్ చేస్తుంది మనం ఏ ఇయర్స్ కోర్స్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఇంకా మరెన్నో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఎలా ఉంటుంది సైప్రస్ క్లియర్గా బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషన్ చేస్తా నెక్స్ట్ 2 more వీడియోస్ తర్వాత. సో అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AFO Consultancy యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.